ఏలో నీరసం వచ్చే అవకాశాలు, అడియాస కలిగే అవకాశాలు, నిరాశ కలిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఏళ్ల తరబడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తూనే ఉండాలి. ఇంకెంతకాలం అంటారు. దానికి ఉదాహరణ చెప్పాలంటే మొట్టమొదట ఇండియాకి సముద్ర మార్గం కనుగొన్నవాడు కొలంబస్ అని చెబుతారు. తర్వాత వాస్కోడ్ గామా వీళ్ళందరూ వచ్చారు. ఆయన ఇండిగో అమెరికా వరకు వచ్చి ఆగిపోయాడు. తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు. కానీ మొదటి ప్రయత్నం అయింది. ఆ కొలంబస్సు తన దేశం నుంచి బయలుదేరినప్పుడు సముద్ర మార్గాన్ని కనిపెడదు ఇండియా కోసమే బయలుదేరాడు. ఒక్కడు 10 మంది ఉన్నారు కూడా. 10 మంది ఉన్నారంటే అంతకంటే ఎక్కువ ఎవరు లేరు. ఆ 10 మందిని తీసుకుని ఒక నావలో ఒక పడవలో బయలుదేరి ముందు ఒక ఓడ అనుకోండి పోని అందులో బయలుదేరి వెడుతుంటే అగాధమైన సముద్రం, అంతులేని ఆకాశం, రాత్రిపూట చొక్కలో పొగలు సూర్యుడు కనపడితే ఎవరూ కనపడడం లేదు. కానీ ఆయన ఒక్కడు నావికుడుగా వాళ్ళకి నాయకత్వం వహించి నేను ఏమైనా సరే ఇండియా ఎక్కడుందో కనుక్కోవాలి అన్నారు. అందుకని ఆ భారతీయులుగా మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే కష్టంతో త్యాగంతో పెంపొందినటువంటి దేశం ఇది. ఆ స్థితినే మనం నిలబెట్టుకోగలగాలి. అందుకని విద్యలో మనం ఎప్పుడు ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి ప్రయత్నం చేయాలి. అంతేకాదు మీకు విద్యా భారం కూడా ఎక్కువగా ఉంటుంది. పుస్తకాలు కూడా ఇంతంతలా ఉంటాయి. నేను సాధన చేసిన వ్యక్తిగా ఒక మాట చెబుతున్నా, పుస్తకం చూసి భయపడకండి. దానికి సంస్కృతంలో ఒక మాట చెబుతారు ఖచ్చితంగా. గరుత్మంతుడు లాంటి పెద్ద పక్షి భూమి మీద పాక్కుంటూ వెళ్ళే ఒక కీటకాన్ని ఏదో ఆక్షేపించిందట. ఏమిటి కీటకం, నువ్వేమొచ్చును, నీకేం చేతనవను, గంటకేమో 10 అడుగులు వేయలేవు అని ఏదో పోటీ వస్తాను. అదెందుట అవసరం ఏముందిలే, నేను గంటకి 10 అడుగులు కూడా వేయలేను కాబట్టి నేను ఎప్పుడూ నడుస్తూ ఉంటాను. నీకేముంది, పెద్ద పక్షివి, బద్ధకం, ఎప్పుడో 10 రోజులకు ఒకసారి కదులుతావు నువ్వు, నేను ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాను అందుట. మీకు పెద్ద పుస్తకాలు విన్నా కంగారు పడద్దు. రోజుకింత అని విభాగాలు చేసుకోండి. యోజనానాం సహస్రం తు శనైర్గచ్చేత్ పిపీలిక అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి అంటాడు ఖచ్చితంగా కవి. ఎంత వైనతేయుడైనా గరుత్మంతుడైనా అడుగు ముందుకు వెయ్యకపోతే ఎక్కడికి వెళ్ళలేడు. కానీ కీటకమైనా సరే, నల్లి లాంటిదైనా సరే, దోమ లాంటిదైనా సరే ఎగురుతూ నడుస్తూ ఉంటే కొన్నాళ్ళకైనా తన గమ్యాన్ని చేరుకుంటుంది. మనకి ఎంత లావు పుస్తకం ఉన్నా సరే, ఎంత మేటర్ చదవవలసింది ఎన్ని పేజీలు ఉన్నా సరే 100 పేజీలు చదవాలి. 3 రోజులే టైం ఉంది. రోజుకు 30 పేజీలను పెట్టుకోవాలి. అందులో సారాంశం ఎంత చదవగలిగితే అంత. అలా చదివితే కొంత నోటికి రాగానే, కొంత అర్థం కాగానే మిగిలిన దాని పట్ల ఒక విశ్వాసం వస్తుంది. అంతేగాని ఎగరకుండా కూర్చుంటే గరుత్మంతుడు కూడా ఎక్కడికి వెళ్ళలేడు. నడుస్తూ ప్రయత్నం చేస్తే చిన్న కీటకం కూడా ఎంత దూరమైనా వెళ్ళగలదు అన్నాడు. అలా మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అలాగే కొలంబస్ కూడా బయలుదేరితే పక్క వాళ్ళు ఏ దేశం రావట్లా, అంతా సముద్రం, ఇందులో పడి చచ్చిపోతాం, తిండి లేదు, ఇండియా లేదు, గాడిద గుడ్డు లేదన్నావు. కానీ ఒక్క మాట ఆలోచించండి భారతీయులుగా, అసలు కొలంబస్, వాస్కోడి గామా ఇతరులందరూ కొన్ని 100 ఏళ్ల క్రితం, ఆ మాటకు వస్తే 1000 ఏళ్ల క్రితం కూడా భారతదేశానికి దారి కనుక్కోవాలని ఎందుకు అనుకున్నారండి? ఈవేళ మనమంతా విదేశాల దారి ఎందుకు పడుతున్నామండి? ఎలా ఉన్న దేశం ఎలా అయిపోయిందండి? ఇప్పుడు మన వాళ్ళేమో ఎక్కడ చూసినా పాస్పోర్ట్ ఆఫీసుల్లో కనపడతారు యువతరం, లేదా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనపడతారు. ఏమండ పలకరించినా నేను లండన్ ఎడుతున్నా, నేను జపాన్ ఎడుతున్నా, నేను చైనా వెడుతున్నా, నేను అమెరికాకి ఎడుతున్నా, నేను మా ఇంటికి ఎడుతున్నా అనేవాడు ఒక్క లేడు ఇక్కడ.